సింపుల్‌గా బీరకాయ పప్పు 10 నిమిషాల్లో నేనెలా తయారు చేస్తానో చూపిస్తాను చూడండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కుక్కర్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ ఘీ వేసుకోవాలి. ఘీ మీకు ఇష్టం లేకపోతే మానేసినా పర్వాలేదండి. పప్పుతో చేసుకునే ఏ వంటకైనా నెయ్యి వేసుకుంటే కొంచెం బావుంటుందండి. ఇలా ఆయిల్ కాగిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి లైట్‌గా వేగించుకొని తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేగించిన తర్వాత ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి కూడా వేగించుకోవాలి. ఆనియన్స్ అనేది కొంచెం తక్కువగా తీసుకోవాలండి. చిన్నుల్లిపాయ తీసుకున్నాను నేను. అలానే కొంచెం ఇంగువ, కరివేపాకు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్లో కొంచెం పసుపు కూడా వేసి ఒక 5 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. అలా వేగిన తర్వాత ఒక టమాటో అండి, ఒక చిన్న సైజ్ టమాటో ఒకటి తీసుకున్నాను. అది కూడా లైట్‌గా వేగించుకోవాలి. మెత్తబడక్కర్లేదు. తర్వాత మీ టేస్ట్‌కి సరిపడినంత కారాన్ని కూడా వేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న కందిపప్పుని ఒక గ్లాస్ తీసుకున్నాను నేను. ఒక అరగంట నానబెట్టుకున్నానండి. ఆ తర్వాత ఆ కందిపప్పును కూడా వేసి ఒక 5 మినిట్స్ చక్కగా వేగించుకున్న తర్వాత గ్లాస్ కందిపప్పుకి 3 గ్లాసులు చొప్పున నీళ్లు పోసి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని స్టీమ్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నానండి. తర్వాత ఈ పప్పుని మెత్తగా మరీ మెత్తగా కాకుండా గరిటెతో కలుపుకోవాలి. అలా కలుపుకొని కొంచెం ఇందులో మామిడికాయ తురుము వేస్తున్నానండి. మీకిష్టం ఉంటే వేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేయొచ్చు. లేదు కొంతమంది చింతపండు పులుపు కూడా వేసుకుంటారు. అది మీకిష్టమైతేనే. అలానే కొంచెం టేస్ట్‌కి తగినంత ఉప్పు, కొంచెం మిరియాల పొడి వేశానండి. పిల్లలు ఎవరైనా తింటే మాత్రం చాలా చక్కగా అరుగుతుంది. మిరియాల పొడి, సొంటి మిరియాల పొడి ఇది. అది కూడా వేసుకొని లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర అనేది వేసుకొని కన్సిస్టెన్సీ అనేది మీరెలా కావాలనేది చూసుకొని దించుకుంటే సరిపోతుంది.